నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ 25 బుధవారం, అలాగే జ్యేష్ఠ అమావాస్య. ఈరోజు విశిష్టత ఏంటి, ఎలా వినియోగించుకోవాలి, అలాగే ఇప్పటివరకు జీవితం నిండా కష్టాలు, ఇక ఆశలు లేవండి అనుకున్న వాళ్ళకు కూడా ఆశలు చిగురించడానికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, ఓవరాల్గా ఈ అమావాస్యను మనం ఎలా వినియోగించుకోవాలంటే? తప్పకుండా అండి, చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఒక అమావాస్య పూజ వల్ల కష్టాలు తీరిపోతాయని సందేహం ఉంటుంది మీరు అన్నట్టుగానే. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు ఒక చిన్న డైట్ ఉందండి, మనిషి ఆహారపు అలవాటు. ఆ చిన్న ఆహారపు అలవాటు కూడా ఒక మనిషికి ఆయుష్ని పెంచవచ్చు, అవునా కదా? మంచి ఫుడ్ తీసుకుంటే ఆబ్వియస్లీ, మంచి ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకుండే హెల్త్ ఇష్యూస్ తగ్గొచ్చు, హెల్త్ ఇష్యూ రావాల్సినవి ఆగొచ్చు. ఇట్లాంటివి ఉంటాయి కదా. అంటే మన అలవాట్లు ఒక అరగంట గంట ఎక్సర్సైజ్ ఫిట్నెస్ని ఇస్తుంది, లేదా ఒక అరగంట గంట మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు, మీకు ఒక స్కిల్స్ పెరగచ్చు, లేదా స్కిల్స్ నేర్చుకుంటున్నారు. అంటే అట్లాగా జీవితంలో ఒక విషయాన్ని కంటిన్యూస్గా మనం పాటించడం వల్ల మనకు ఒక బెనిఫిట్ ఎలా జరుగుతుందో, అమావాస్యలు పాటించడం వల్ల, లేదా ఏకాదశులు పాటించడం వల్ల, చతుర్దశులు పాటించడం వల్ల, పౌర్ణమిలు పాటించడం వల్ల, అష్టమి నవమి తిథుల్లో చేసే అమ్మవారి ఆరాధనల వల్ల ఖచ్చితంగా 100% వాళ్ళ జీవితంలో మీరు కోటీశ్వరులు అవ్వకపోవచ్చేమో కానీ ప్రమాదం రాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే మనకి కోటీశ్వరుడు మనం అయినా అవ్వకపోయినా కూడా ప్రమాదం రాకూడదు. హాస్పిటలైజేషన్ అయితే ఎంత ఇబ్బంది అండి కదా. అలా ఏంటంటే ఎవరైతే, నేను చాలామందిని అడిగాను, నాకు చాలా కాల్స్ వస్తుంటాయి కదా, ఏమండి మీ అమావాస్య రోజు పూజ చేసుకోమని చెప్పి అప్పటి నుంచి చాలా బాగుంది అంటే, నేను క్లియర్గా అడిగేవాళ్ళని వాళ్ళు, ఏం బాగుందయ్యా నీకు చెప్పుకోవాలి అంటే, ఏం బాగుంది వాడికి డబ్బులు కలిసి వచ్చాయా, ఏం బాగుంది, వాళ్ళ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి. వాళ్ళు ఒకటే మాట అనేవారు, సార్ మా ఇంట్లో అమావాస్య నాడు ఎప్పుడైతే నేను చేయడం మొదలుపెట్టాను, అమ్మవారి ఆరాధన ఎప్పుడైతే మొదలుపెట్టాను పితృదేవతలకి, ఎందుకంటే అమావాస్య నాడు పితృదేవతలకి మనం స్వయం పాకం ఇవ్వాలి, పాయింట్ నెంబర్ 1. రెండోది, అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయాలి. ఆ రోజు వీలైనంత మటుకు నాన్ వెజిటేరియన్ తినకూడదు, ఇవి అవాయిడ్ చేయాలి. అయితే నేను అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, సార్ మేము అంతకుముందు ఇంట్లో ఎప్పుడు ఏదో గొడవ ఉండేదండి, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం అంటే నువ్వు తప్పంటే నువ్వు తప్పని, లేదా పెద్దోళ్ళ మీద చిన్నపిల్లలు ఇట్లా ఉండేది. ఇంట్లో ఎప్పుడు ఏదో నిస్పృహగా బ్రతికే వాళ్ళం. ఎప్పుడైతే మేము అమావాస్య రోజు స్వయం పాకం ఇవ్వడము, అలాగే లలిత అమ్మవారి స్తోత్రపఠనం చేస్తున్నాము, అక్కడి నుంచి మాకు తెలియని ఒక ఎనర్జీగా ఉంటున్నాం మేము. అసలు మాకు ఇది చాలా అనిపిస్తుంది. అంటే చాలామంది అనడం ఏంటంటే, అసలు ఇంతకంటే ఇంకేం కావాలి, హ్యాపీగా ఉంటున్నాం కదా. ఎవరికైనా కావాల్సింది మానసిక ప్రశాంతత. ఎస్, మంచి వర్డ్ వాడారు. ఎందుకంటే చంద్రమా మనసో జాతః అంటారు శాస్త్రంలో. చంద్రుడు ఏమవుతాడంటే అమావాస్య నాడు వీక్ మూన్. మన దీని పరంగా చంద్రుడు పనికిరాడు. తమిళనాడు వాళ్ళకి క్షీణచంద్రుడే మంచిది, వాళ్ళకి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఒక ఏరియాలో ఒక ఫుడ్ తినడం కరెక్ట్, కానీ అదే ఫుడ్ వేరే దగ్గర తినడం కరెక్ట్ కాదు. ప్రాంతాన్ని బట్టి మన ఫుడ్ అలవాట్లు ఎలా మారిపోతాయో దీనికి కూడా ఇంతే. కాబట్టి వాళ్ళందరూ నాకు చెప్పింది ఏంటంటే, సార్ ప్రశాంతంగా ఉంది, ఫస్ట్ మా మీద ఏదో చేశారు, దిష్టి ఇలాంటివి కూడా తగ్గాయి. చాలామంది చూడండి, మా మీద అందరూ ఏడుస్తున్నారండి, ఏడుపులు అంటారు. ఏడుపులు తగ్గుతాయి ఫస్ట్ అమావాస్య రోజు పూజ చేసుకున్నప్పుడు ముఖ్యంగా. అయితే ఆ పూజాది విధానాలు ఎలా చేయాలి? ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని అమ్మవారి ఆరాధన లేదా మీ ఇష్టదైవ ఆరాధన చేసేసుకుంటారు జనరల్గా. చేసుకున్న తర్వాత 12-1 గంట లోపల, 11 నుంచి 12-1 గంట లోపల మీరు బ్రాహ్మణుని పిలిచి కానీ, లేకపోతే మీరే ఒక ఆలయానికి వెళ్ళి కానీ, మీ పితరులు ఉంటారు కదా, తాతగారు తండ్రి చనిపోయారు, ఒకవేళ తల్లి తండ్రి గతించారు, వాళ్ళ పేరు మీద, తాతగారు ముత్తాత పేర్ల మీద వాళ్ళ పేర్లు గోత్రనామాలు తీసుకొని, ఏమంటే వారి పేరు మీద స్వయం పాకం ఇస్తున్నాము అని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. ఇంకొక చిన్న విషయం, ఇక్కడ వాస్తు విషయం నేను మీకు ప్రస్తావిస్తాను. నైరుతిలో, అది కూడా పడమర నైరుతిలో గనక మీరు, అంటే నైరుతి భాగాన్ని 2గా భాగాలు చేస్తే, నైరుతి మూల ఉంటుంది కదా, దాన్ని 2 భాగాలు చేస్తే, కుడివైపు మనం బ్రహ్మస్థానంలో నిలబడ్డాం, ఇది నైరుతి మూల అనుకోండి, దీన్ని 2 భాగాలు చేసాం. ఈ మూలని, ఈ కుడివైపు ఉండే భాగం దగ్గర పితృస్థానం అని ఉంటుంది, అక్కడ పెద్దవాళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడే ఆ ఎనర్జీ ఉంటుంది. అంటే పితృదేవతలు మనల్ని అనుగ్రహించాలంటే ఒక ఎనర్జీ కనెక్ట్ అవ్వాలి. అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఎక్కడో అమెరికాలో ఉండేటువంటి మన స్నేహితులు ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఫోన్ మనం చెవు దగ్గర పెట్టుకోవాలి. నేను జేబులోనో సంకలోనో పెట్టుకుంటా అంటే నాకు అది వినపడదు వాళ్ళు చెప్పేది, అవునా కదా. లేదా దానికి లౌడ్ స్పీకర్ ఉండాలి కనీసం. అలాగా ఆ పర్టికులర్ పదం నుంచి పితృదేవతల అనుగ్రహం వస్తుంది. సో ఇది చేస్తూ
ఈవినింగ్ టైం పర్టికులర్గా లలితా సహస్రనామాలు, బాగా కష్టాలు ఉన్నాయి, ఇంకా కొంతమందికి ఎలా ఉంటుందంటే అనారోగ్యం, ఒకవైపు అప్పులు ఉంటాయి, ఒకవైపు పెట్టిన బిజినెస్ సాగక చాలా ఇబ్బంది పడుతున్నామండి అంటూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు, నిందలు, గొడవలు, అసలు ఒకరికొకరు పడపడం చాలా. గురుగారు క్షణం క్షణం భయంతో బతుకుతూ ఉంటారు, ఏ నిమిషం ఏం జరుగుతుందో అని చెప్పి. అసలు ఆ జీవితం బ్రతకడం ఎందుకని ఫీలింగ్లోకి వెళ్ళిపోయిన చాలామంది చూశారు. నేను ఒకటే చెప్తా, అరే రామాయణంలో రాముడు, కృష్ణుడు వీళ్ళు కూడా అడవుల్లో జీవించారు కొంతకాలం, వాళ్ళు హ్యాపీగా జీవించారు. మరి అంతటి అవతార పురుషులే మహాభారతంలో వాళ్ళందరూ మామూలు చక్రవర్తులు, వాళ్ళందరూ టైం బాగోక ఆ కొంతకాలం అట్లా జీవించారు, కానీ తర్వాత వాళ్ళకి ఒక మంచి టైం వచ్చింది. సో మనం వెయిట్ చేయగలగాలి, ప్రయత్నం చేయగలగాలి, ఆటోమేటిక్గా అమ్మవారు ఇస్తుంది మనకి. సో ఎవరికైనా సరే బాగా ఇబ్బందిగా ఉంది, అమావాస్య నాడు కానీ, గురుగారు ప్రత్యేకంగా ఇది జ్యేష్ఠ అమావాస్య కదా, దీనికి ఏదైనా విశిష్టత ఉందా? దానికి కూడా వివరణ ఖచ్చితంగా మీరు బాగా గుర్తు చేశారు, చెప్తాను. అమావాస్య నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, చతుర్దశి, అష్టమి, నవమి ఈ రోజుల్లో 27 సార్లు ఎవరైనా సరే లలితా సహస్రనామాలు వినడం కానీ పఠనం కానీ చేస్తే 27 టైమ్స్ ఖచ్చితంగా వాళ్ళు ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడతారు. అయితే చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో చేయాలి. ఏదో గురువుగారు చెప్పారు, అబ్బా ఏమిట్రా ఇప్పుడు 27 సార్లు చేయాలి, ఒకసారి అయిపోయింది, ఇంకా 26 ఉన్నాయి, ఇంకా 25 ఉన్నాయి, అలాగా ఒక సాటిస్ఫాక్షన్తో చేయాలి. ఒక పిల్లవాడు వీడియో గేమ్స్ దొరికితే ఆనందంతో ఆడేసుకుని ఉంటాడు, వాడిని తీసుకుంటా అంటే గొడవ చేస్తాడు. మంచి జరుగుతుందని మనం నమ్మాలి. ఫస్ట్ మంచి జరుగుతుందని నమ్మకంతో పాటు మనం ఒక భగవత్ సంబంధించి చేస్తున్నానని ఆనందంతో చేయాలి, భక్తితో చేయాలి. ఒకటి, మీరు ఇందాక జ్యేష్ఠ అమావాస్య అన్నారు చూసారా, ఈ జ్యేష్ఠ అమావాస్య చేయడం వల్ల కలిగే ముఖ్యమైన ఫలితం ఏమిటి అంటే, ఇది పర్టికులర్గా ఇచ్చేటువంటి రిజల్ట్ ఆకస్మికంగా కలిగేటువంటి దోషాలు, మనకి యాక్సిడెంట్స్ అంటారు చూసారా, యాక్సిడెంట్స్, ఏదో ఆస్తులు కోల్పోతుంటారు కొంతమంది, ఆస్తులు కోల్పోవడము, యాక్సిడెంట్స్, గండాలు ఉంటాయి కొంతమంది, అయ్యో ఇప్పుడు గండం ఉందండి మనిషి బతకడం అంటూ ఉంటారు, అటువంటి గండాలని తొలగిస్తుంది. అందులో ముఖ్యంగా జలగండాలు ఉంటాయి కొంతమందికి, అటువంటివి ఖచ్చితంగా తొలగుతాయి జ్యేష్ఠ అమావాస్య చేయడం వల్ల. గురుగారు అలాగే ఈ అమావాస్య అంటే అతీత శక్తులు ఉంటాయి అంటూ ఉంటారు, చెడు పూజలు కావచ్చు, ఏదన్నా ప్రయోగాలు చేస్తూ ఉంటారా, వీటిని బాధపడి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాటి నుంచి బయటపడాలంటే ఏదన్నా ఇప్పుడు చెప్పిన 27 టైమ్స్ లలిత అమ్మవారి ఆరాధన, లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా, నాకు ఈ అమ్మవారు, ఈ స్వరూపం అమ్మవారు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, ఆ విష్ణువే ఉన్నటువంటి ఉగ్రస్వరూపమైన లక్ష్మీనరసింహ స్వామి కావచ్చు, లేకపోతే గణపతి కావచ్చు, వాళ్ళని గట్టిగా పట్టుకొని మీరు కనుక నాకు ఆ భగవంతుడు నన్ను చూసుకుంటాడనే అపారమైన నమ్మకంతో కనుక మీరు చేస్తే, ఆ స్వామి ఖచ్చితంగా మీ పక్కనే ఉండి ఎటువంటి బ్లాక్ మ్యాజిక్స్ మీ మీద పడకుండా చూసుకుంటారండి. గురుగారికి చివరగా అమావాస్య రోజు చేయకూడని పనులు అంటే ఏం చెప్తారు? అంటే తెలుసు తెలియక కొంతమంది తప్పులు చేస్తారు. నాన్ వెజిటేరియన్ తినకూడదు. పర్టికులర్గా కొన్ని ఇప్పుడు ఆచారాల్లో వాళ్ళు నైవేద్యంగా పెట్టింది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్, అన్నింటినీ కలపకూడదు, ఒకటి తినకూడదు. రెండవది ఏంటంటే వీలైనంత మటుకు ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలని చెప్తుంది శాస్త్రం. ఎందుకు అంటే, ఇప్పుడు కొత్తగా పెళ్ళయిందండి, వాళ్ళిద్దరూ ఆ రోజే కలిశారు, అమావాస్య నాడు ఈ యొక్క వీర్యం ఏదైతే ఉంటుందో అది అండంలో చేరినప్పుడు, అది ఏ సమయంలో చేరింది, వెళ్ళి ఒక రాంగ్ టైంలో చేరింది. మీకు అందుకే పరాశర మహర్షి ఇది సరైన సమయం అని అనుకుని ఆ మత్స్యగంజతో ఆ సమయంలో రమిస్తాడు, వ్యాసుడు జన్మిస్తాడు. అందుకే అంటే ఒక గొప్ప వ్యక్తి జన్మించడానికి కూడా మన వాళ్ళు ఒక పర్టికులర్ టైం చెప్పారు. అందుకే గర్భాధానము అంటారు, మనకి శాస్త్రంలో ఉంటుంది, వివాహం తర్వాత ఫస్ట్ నైట్ అంటాం దాన్ని. అందుకే దాన్ని ఏం చేస్తారు, మంచి హోరల్లో పెడతారు, మంచి హోరలో వీళ్ళు ఫస్ట్ టైం. ఎందుకంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళు చేసుకున్న సమయం మంచిది కాబట్టి వాళ్ళకి మంచి సంతానం కలుగుతారు, ఆ సంతానం ఆయురారోగ్యాలతో ఉంటే బాగుంటుంది అనేటువంటి దాంతో శుక్రహోరలో పెడతారు ఎక్కువగా. కాబట్టి అమావాస్య తిథి కూడా వాళ్ళ మీద పనిచేస్తుంది కాబట్టి సంతానం కోసం ప్రయత్నం చేసేవారు అమావాస్య చేయకూడదు, మాంసాహారం భుజించకూడదు. అలాగే వీలైనంత మట్టుకు ఆ రోజు ఇందాక నేను చెప్పినటువంటి పితృదేవత ఆరాధన, దేవత ఆరాధనలు చేయడము. అమావాస్య ముందు రోజే మీరు క్లీన్ చేసుకోవాలి, అమావాస్య నాడు క్లీన్ చేయకూడదు, ఇల్లు క్లీనింగ్స్ లాంటివి పెట్టుకోకూడదు. అమావాస్య రోజు పూజ పర్టికులర్ టైంలో చేసుకోవాలి, అలా ఏమైనా ఉంటుందా? ఉదయం సాయంత్రం అండి. పితృదేవతలు అయితే మధ్యాహ్నం ఇస్తాం స్వయంపాకం. కొంతమంది నిత్య తర్పణాలు వదులుతారు, చాలా విశేషం తర్పణాలు వదిలితే కూడా అది. సో ఓవరాల్గా జ్యేష్ఠ అమావాస్య గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు. హోప్ఫుల్లీ ఈ రోజున అందరూ వినియోగించుకొని వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించడం మనస్ఫూర్తి కోరుకుందాం. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.